వారికి పిల్లలు లేరు. రూపాయి చేర్చి మొదటి నుండి బ్యాంకులో జమ చేశారు. అది ఒక పెద్ద అమౌంట్గానే సెట్ అయ్యింది. ఇప్పుడు గ్యాస్ట్రిక్, డీహైడ్రేషన్, మధుమేహం లాంటి వ్యాధులతో వృద్ధాప్యం దరికి చేరారు ఇద్దరు. అలాంటి సమయంలో సైబర్ కేటుగాళ్ల బారిన పడి తాము చేర్చుకున్న రూపాయి పెద్ద అమౌంట్, అక్షరాల 10,60,50,000 రూపాయలను పోగొట్టుకున్నారు. సైబర్ కేటుగాళ్ళు ఈ వృద్ధ దంపతుల నుండి అంత భారీ అమౌంట్ను బదిలీల రూపంలో కాజేశారు. వారిని భయపెట్టి మోసం చేసి ఈ అమౌంట్ని వారి నుండి తస్కరించారు. ఈ సంఘటన తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. 73 సంవత్సరాలు గల వృద్ధ దంపతులు ఈ మధ్యకాలంలో డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్తో పాటు మధుమేహం ఎక్కువై హాస్పిటల్ చేరారు. హాస్పిటల్లో ఉండగా ఆ వృద్ధ దంపతులకు మహారాష్ట్రలోని ముంబై నగరం నుండి మేము SBI బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం. మీ ఆధార్ నెంబర్ మీద అకౌంట్ తెరిచి మనీ లాండరింగ్ జరుపుతున్నారు కాబట్టి మీరు మీ అకౌంట్ గురించి మేము ఇచ్చే నెంబర్కి సంప్రదించి వారికి వివరాలు తెలియచేయండి అంటూ వారు ఒక ఫోన్ నెంబర్ ఆ వృద్ధ దంపతులకు ఇచ్చారు. భయంతో ఆ వృద్ధ దంపతులు ఏం జరుగుతుందో ఏమో అన్న దృక్పథంతో ఆ క్షణమే ఆ నెంబర్కి డయల్ చేశారు. ఆ పక్క నుండి మేము పోలీస్ అధికారులు అంటూ వారు ఈ వృద్ధ దంపతులను బెదిరించి మీ పేరు మీద మనీ లాండరింగ్ కేసు నమోదైంది, మీకు డిజిటల్ అరెస్టు చేస్తాం కాబట్టి మీరు మాకు సహకరించాలి, మేము చేసే దర్యాప్తుకి మీరు సహకరించకపోతే మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించారు. రకరకాల ప్రశ్నలు వేసి వారిని తమ వలలో చిక్కుకునేలా చేశారు. చివరికి వారి నుండి పలు దఫాలుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు 10,61,50,000 కాజేశారు. ఈ సైబర్ కేటుగాళ్ళు బారిన పడిన ఈ వృద్ధ దంపతులు వారు చెప్పిన 3 రోజుల్లోపు మీ అమౌంట్ రిటర్న్ అవుతుందన్న దృక్పథంతో అలాగే ఉండిపోయారు. ఈ విషయాన్ని బయటకు పోనీయకుండా చేశారు. 3 రోజులు కాదు, వారం దాటిన ఆ డబ్బులు తిరిగి తమ ఖాతాలో జమ కాకపోవడంతో వారు తీవ్ర మనోవేదనకు గురయ్యి దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. దీంతో వారు మోసపోయినట్టు అప్పుడు గ్రహించారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ విభాగం వృద్ధ దంపతుల నుండి వివరాలు సేకరించారు. వారు జమ చేసిన ఖాతాలన్నీ ఎక్కువ ఉత్తరాదికి చెందినవిగానే గుర్తించారు. డబ్బుకు ఆశపడి పలువురు తమ బ్యాంక్ ఖాతాలను ఇలాంటి సైబర్ కేటుగాళ్లకు అప్పగిస్తారని, వారు ఇలాంటి ఖాతాలో ఆ డబ్బును తరలించి చివరకు వేరే ఖాతాలకు తరలించుకునేలా పన్నాగం పన్నుతుంటారని పోలీస్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆ వృద్ధ దంపతులకు తీరని నష్టం కలిగినట్టయింది. జీవితాంతం రూపాయి చేర్చి పాపం జీవిత చర్మంకంలో ఏదో అలా గడిపేద్దాం అనుకున్న సమయంలో వారి నెత్తిన పిడుగు పడినట్టయింది. రూపాయి చేర్చుకున్న 10,61,50,000 రూపాయలను రూపాయి సైబర్ కేటుగాళ్లు తస్కరించారు. కాబట్టి మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త. ఏ అధికారైనా సరే, ఏ పోలీస్, ఏ ఉన్నత స్థాయిలో కూడా ఉండి మీకు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తాము, మీ ఖాతా ఇలా అయింది అలా అయింది అని మోసం చేసే వీలుంది. కాబట్టి ఎవరన్నా సరే మీకు వాట్సాప్ కాలింగ్, ఇతరత యాప్ల ద్వారా ఫోన్ చేసి బెదిరిస్తే ఏ ఒక్క శాతం కూడా భయపడకండి. తక్షణమే మీ దగ్గరలోని పోలీస్ అధికారులకు ఈ సమాచారాన్ని ఇవ్వండి. అలాంటి కేటుగాళ్ళ ఆటను కట్టించండి. తస్మాత్ జాగ్రత్త.